నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. డిఎస్సి నియామకాల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. డిఎస్సి నియామకాలతో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుట్టా ప్రతుల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సి నియామకాల్లో చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హత సాధించిన అభ్యర్థుల భవిష్యత్తులతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుద్యోగ యువత ఎన్నో ఆశలు పెట్టుకుని పరీక్షలు రాసి అర్హత సాధించినప్పటికీ ఉద్యోగాలు దక్కకపోవడం బాధాకరమని, డిఎస్సి బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. డిఎస్సి అభ్యర్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతిసారి ఏంటిది, ఒక స్పోర్ట్స్ కోటా మీకు సర్టిఫికేట్ ఉంటే మీకు కొంచెం పర్సంటేజ్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ మీరు ఎగ్జామ్ రాసి మీరు అర్హతలో కాదో చూసుకొని ఒక ట్రాన్స్పరెంట్గా మీకు ఇచ్చేవారు. ఇప్పుడు ఈసారి అట్లా ఏం లేకుండా, రిటర్న్ ఎగ్జామ్ కూడా లేకుండా, డైరెక్ట్గా రికార్డ్స్ కూడా ఏవి పబ్లిక్ పెట్టకుండా, ఎవరికి ఇస్తున్నారో ఏమి చెప్పకుండా చాలామంది ఏంటి వాళ్ళ ఇంట్లో అదే ఒక పీఈ టీచర్ వాళ్ళ వైఫ్ కంట వాళ్ళ బ్రదర్ కంట వాళ్ళకి అలా ఇస్తున్నారు. సో ఇవన్నీ క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, అరైజ్ అవుతున్నాయి కదా, దాని అన్నిటికీ మీరు ఆన్సర్ చేయాలి కదా. గవర్నమెంట్ అనేది యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. మేమేదో క్వశ్చన్ అడుగుతుంటే మా మీద కేసులు పెట్టేసి మా వైసీపీ తరఫు నుంచి కేసులు పెట్టేసి భయపడిస్తున్నారు. అది కాదు కదా పాయింట్. సో ఇవన్నీ అవకాశాలు అన్నీ చూసాం కాబట్టి ఉన్నాయి కాబట్టి మేము ఈరోజు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఆ రిప్రజెంటేషన్ ఇచ్చాము. సో ఆ రిప్రజెంటేషన్లో ఏదో న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ కావాలి. అదేంటి మళ్ళీ మేమే ఇన్వెస్టిగేట్ చేసుకుంటాం. స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంకా వాళ్ళే ఎగ్జామ్ రాసి వాళ్ళే స్కామ్ చేసి వాళ్ళే చేసినట్టు ఉండకూడదు కదా. సో ఒక న్యూట్రల్ ఐదర్ సిబిఐ ఆర్ సిట్టింగ్ జడ్జ్ జ్యుడిషియరీ కన్నా ఎవరికైనా ఇచ్చేసి క్లియర్ కట్గా దీనిలో ఏమైంది, ఏమి మిస్ హ్యాప్స్ అయ్యాయి అనేసి, అదొకటే కాకుండా మిగతా వాళ్ళు మెరిట్లో ఎవరైతే అచీవ్ అయ్యారో వాళ్ళకి ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు ఎగ్జామినేషన్ కోసం చాలామంది ఏళ్ళ తరబడి వాళ్ళు అదేంటిది ఇంట్లో దూరంగా ఉండి కోచింగ్ క్లాసెస్ కంటూ వెళ్ళి చదువుకొని వాళ్ళు అదేంటిది ఎగ్జామ్ మీద అన్ని వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుని 1-2 years దే స్పెండ్ ఆన్ దిస్ ట్రైనింగ్ అండ్ దెన్ వాళ్ళకి ఎగ్జామ్ కోసం రాస్తున్నారు. అట్లాంటి ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఉంటుంది కదా, సరే ఇప్పుడు వాళ్ళకన్నా ఎవరైనా బెటర్గా వచ్చి వాళ్ళకి మార్క్స్ వచ్చాయి, నాకన్నా బెటర్గా మార్క్స్ వచ్చాయి, వాళ్ళు పోయాయి అనుకుంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ నాకు బెటర్ మార్క్స్, నేను అర్హుడిని, వాళ్ళు జస్ట్ డబ్బులతో కొన్నారు లేకపోతే ఏదో ఒక రిలేషన్షిప్తో తీసుకున్నారు అని చెప్తే కరెక్ట్ కాదు కదా. సో దానివల్ల ఈ ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా జరగాలనేసి మేము కోరుకుంటూ కలిసి